ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారిలోనే వైసీపీ అధినేత జగన్ నడవనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది లోటస్ పాండ్ లో. విషయం ఏంటంటే చంద్రబాబు లాగే జగన్ కూడా ఏపీలో మకాం వేయాలనుకుంటున్నారట. ఇకపై ఏపీ వైసీపీ కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్ నుంచే కొనసాగించాలనుకుంటున్నారట. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్లోనే ఉంది. ఏపీ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు ఏవున్నా, సమావేశాలు నిర్వహించాలన్నా, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరపాలన్నా అంతా లోటస్ పాండ్కు రావాల్సి వస్తోంది. పార్టీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తే ఎమ్మెల్యేలంతా కట్టగట్టుకుని లోటస్ పాండ్లో దిగాల్సి వస్తోంది. ఈ సమస్యలను అధిగమించేందుకు తమ కార్యకలాపాలను ఏపీకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నారట వైసీపీ పెద్దలు. ప్రజలకు అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం విజయవాడకు తరలుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే బెజవాడలో మకాం వేసి పాలనా వ్యవహారాలు నడిపిస్తున్నారు. అయితే అధికార యంత్రాంగం ఏపీలో, ప్రతిపక్షం హైదరాబాద్లో ఉండడం వల్ల రాజకీయ సమన్వయం లోపించిందని వైసీపీ భావిస్తోందట. అందుకే ఏపీకి తరలి వెళ్లాలన్న కృత నిశ్చయంతో వైసీపీ నాయకత్వం ఉందని సమాచారం. వాస్తవానికి గతంలోనే విజయవాడలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావించాయి పార్టీ వర్గాలు. ఇందుకోసం బెంచ్ సర్కిల్లోని ఓ సీనియర్ నేత కార్యాలయాన్ని విస్తరించాలనుకున్నారు. విజయవాడ నగరం రద్దీ దృష్ట్యా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది వైసీపీ హైకమాండ్. తాజాగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను కలుపుతూ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించాలనుకుంటోందట వైసీపీ. నగరాల్లో జనావాసాల మధ్య కాకుండా శివారు ప్రాంతాల్లో విశాలమైన కార్యాలయాన్ని నిర్మించాలి అన్నది పార్టీ పెద్దల ఆలోచన. ఇప్పటికే స్థలాన్వేషణ పూర్తయిందని సమాచారం. సుమారు 5,000 మంది సామర్థ్యంతో కార్యకర్తల సమావేశ మందిరం, పార్టీ ఉన్నత స్థాయి సభ్యుల సమావేశాలకు అనువైన ఓ పెద్ద హాల్తో పాటు ముఖ్యమైన మీటింగుల కోసం మరో హాల్ను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. పార్టీ భవిష్యత్ అవసరాలకు సరిపడేలా కార్యాలయానికి రూపకల్పన చేస్తున్నారని సమాచారం. ఏపీ వైసీపీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ కు తరలిపోతే తెలంగాణ వైసీపీ కార్యకలాపాలు లోటస్ పాండ్ నుంచే కొనసాగించొచ్చని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర పార్టీ కార్యాలయ నిర్మాణ బాధ్యతల్ని పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం. అన్ని కలిసొస్తే ఈ విజయదశమి నాటికి పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయాలని వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారట.